జై నిజ గురుభ్యో నమ. శ్రీధర శివరామ దీక్షిత అచల సిద్ధాంత ప్రబోధ అఖిల భారత ప్రచార కమిటీ అచల గురు సాంప్రదాయమునకు జై. శ్రీ పూర్ణానంద వంక ఎర్రనార్య పాదసేవితము నిశ్చలానంద కుల అప్పారవార్యత శిష్య కళారత్నం కరుణానంద చోడిపల్లి నారాయణార్య సద్గురుభ్యో నమో నమ. ఈరోజు మనము ఆర్యదర్పణ భావము, నేత్ర పంచీకరణం ఇప్పుడు మనము ముచ్చటించుకుంటున్నాము. ఎట్లనగా సుకుబ్రహ్మ హృదయం అనే గ్రంథము నుండి పూర్ణ బోధాచార్య మోసా పోతీ దేశకేంద్రులో వారిచే విరచితమైనటువంటి ఈ భావన పరీక్షన్ మహారాజుకు సుకుబ్రహ్మ ఋషి బోధిస్తున్నాడు. ఎందువలనంటే 7 రోజులలో మోక్షం ఏ విధముగా పొందాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ కూలంకషంగా మనకు ఒక్కొక్క ప్రకరణం ప్రకారంగా ఆయన గారు ఆయనకి సంశయాన్ని నివృత్తి చేసే పద్ధతిలో బోధించుకుంటూ వస్తున్నారు. ఆ తరుణములో ఆర్యదర్పణ భావము ఇక్కడ మనకి నేత్ర పంచీకరణ అనే విషయాన్ని తెలియజేస్తున్నారు నాయన గారు. అనిన విని పరీక్షిండ్రపు అనిన విని పరీక్షినురుడప్పుడనే నిట్లు దయా సముద్ర ఆత్ముడవడాతని చూపి సత్యతత్వము మొన మొన నాటక తెల్పము సద్గురువర్య. ఆ విధముగా పలికిన సుకుబ్రహ్మ ఋషిని చూసి పరీక్షణుడు పాలుడు ఈ విధముగా పలికెను. మద్గురుదేవ, ఈ సత్యమైన తత్వబోధ నా మనసులో నాటుకొనుటకు గాను ఆ చైతన్యమూర్తి అయిన ఆత్ముడు ఎక్కడున్నాడో నాకు చూపించుము అని వేడుకొనెను. అప్పుడు అనిన సుకుండు దర్పణమునతని కేలను బెట్టి ఇట్లనెన్ కనుగొనుమా సునీలమును గ్రహాలు మహద్భూత దివ్య నిష్కలన్ గణ పరమాత్మ తత్వయున్ కల్మస శూన్య వివేక దృష్టి చేన్ సనిసము నా చరాచర హృదంబుజ మధ్య విరాజితాత్మునిన్. పరీక్షిత్తుడు చైతన్య స్వరూపుని చూపమని అడిగిన తోడనే సుఖబ్రహ్మ ఋషి ఒక అద్దమును తెప్పించి ఇట్లనెను, దీనిని చేతితో పట్టుకొని కనురెప్పలు ఆడించకుండా కనుగ్రుడ్డును చూడుము. అందు తెల్లనది నల్లనది వదిలి సునీల మధ్యమును అను స్వరూపముగా బిందు రూపము దాల్చియున్న నిష్కలను గాంచు. అది అంతరంగములో పరమాత్మతత్వమైన శుద్ధ చైతన్యముతో కల్మస శూన్యమై వివేకము కలిగి ఉండి హృదయ కమలములో కలుగుచున్న సమస్త భావములకు ప్రతిబింబించి వెలుగుచున్నాడు. అట్టి నిష్కల స్వరూపమే ఆత్మకు ప్రతిరూపమైనది. దీనినే చిత్కలయని, సిద్రూపమని, సాక్షి అని, ఎరుకయని అందురు. భావోత్పన్నతకు కేంద్రస్థానం ఇది అని తెలియము. ఇంకనో వివరించెదను వినుము. కనుగ్రుడ్డు స్థూల దేహము, కను నల్లది సూక్ష్మమండ్రు కనుపాపనురుప ఘన కారణ కాయంబగు కనుపాపల మధ్య కలయే ఘనతత్వమగు. స్థూల సూక్ష్మ కారణదేహములందు ఈ ఆత్ముడు కలిసి అయి ఉన్నాడు. అందువలన తెల్లనైన కనుగురుడ్డు స్థూల దేహముగాను, నల్లనది సూక్ష్మ శరీరముగాను, కంటి పాపలు కారణ శరీరముగాను భావించినచో ఈ మూడింటికి మధ్యలో సూక్ష్మ బిలములో వెలుగొందు ఆత్మస్వరూపుడే 3 స్థితులకు మూలమై ఉన్నాడని ఎరుగవలను. కనుకుదురాధార కమలంబు ఎరుపు స్వాదిష్టాన వనజంబు
తెలుపు నాభీమణి పూరకార్జము మరి ధూమ్ర వర్ణ మనహాత పద్మంబు నలుపు తాలు మూల విశుద్ధాబ్జమున్ సునీలంబు నాజ్ఞకాంజమందు సుజ్ఞానతుల్యమై ప్రకాశించు నిర్మల సదపు జ్యోతి నేను నీవు ఎరుంగునేతనంగా బిందువనగను ప్రతిబింబ చైతన్యుడు క్షేత్ర విభుడు కపట సూత్రధారి ప్రజ్ఞానంగ దృష్ట పరమాత్మ కోటస్థు ననగ వెలుగునతని గనుము సుమతి. ఇదియే షడాధార చక్రములకు అంతర్భావమై ప్రకాశించుచున్నది. కన్నుల యొక్క కుదురు ఆధార చక్రమైనది. ఎరుపు భాగము స్వాదిష్టాన చక్రము, తెలుపు భాగము మణిపూరక చక్రము, ధూమ్రవర్ణము అనాహత చక్రము, నలుపు వర్ణమే విశుద్ధ చక్రము, సునీల బిలమే ఆగ్నేయ చక్రము. ఈ విధముగా ఆధార స్థానము మొదలుకొని ఆగ్నేయ స్థానము వరకు ఉన్నటువంటి 6 చక్రములతో కూడి ఉన్న ఈ నేత్ర స్థానములో సుజ్ఞానముతో ప్రకాశించు నిర్మలమైన అపజ్యోతి అంతర్భాగములో వెలుగుచున్నది. అంతర్భాగములో వెలుగుచున్నది. అదియే నీవని నేనని గుర్తించుచున్న జ్ఞాత అనబడు. అది బిందువుగా నుండి బాహ్య ప్రకృతిని తాకి ప్రతిబింబ చైతన్యుడగుచున్నాడు. అతడే ఈ క్షేత్రమును పాలించే క్షేత్రాజ్ఞుడై ఉన్నాడు. మాయా మోహములో పడునందున కపట సూత్రధారి అని కూడా చెప్పవచ్చును. అతనికే ప్రజ్ఞయని ద్రష్టయని పేర్లు కలవు. అతడే పరమాత్మతో కలిసి కోటస్థుడై ఉన్నాడు. అటువంటి సిద్ధింద స్వరూపుని చూడుము రాజా అని ఈ విధముగా చెప్పుచూ రక్తవర్ణంబది రాజస్సురారాజరాజ శ్వేతవర్ణంబు సత్వంబు భూతవేశ నీలవర్ణంబు తామము సునీలమరయ శుద్ధ సత్వంబు యాపో జ్యోతి సుమతి. ఇదియే 3 గుణములకు మూలమై ఉన్నది. ఎరుపు వర్ణమే సత్వగుణము, నీలవర్ణమే తమో గుణము. ఈ 3 గుణముల మధ్య సునీలమై ఉన్నదే శుద్ధ సత్వగుణము. అదే సునీలమందు వెలుగుచున్న అపోజ్యోతి. మరియు అష్టదళ పద్మ సింహాసన రూఢి అయిన త్రిపుర సుందరి దేవి కూడా అదియే సుమ. అందుకు కనురెప్ప త్రిపుర మోహన చక్రమాయేరు, కనురెప్ప త్రిపుర మోహన చక్రమాయెరుపు పకలాస పరిపూరకంబు సర్వ సంక్షోభన చక్రంబు తెలుపు ధూమ్రము సర్వ సౌభాగ్య మహిమదంబు సరినీల మరయ సర్వాద సాధక సక్రమల సునీల భవ్య సర్వ రక్షకాకరంబును రంధ్రమబిల రోగ హర చక్రమట దోసు నబ్జ వైరి సర్వ సిద్ధిదాన చక్రంబు తజ్జాత హేమ వర్ణ కలయ ఇంద్రతనయ పౌత్ర విశ్వమోద ఫలదాన చక్రంబు దివ్య తేజమర్య త్రిపురదేవి. ఆహా, కనురెప్పలే త్రిపుర మోహన చక్రము అయినది. అందులోని ఎరుపు వర్ణమే సకల ఆశా ఫలసిద్ధి చక్రము, తెలుపు వర్ణమే సకల సంక్షోభము కలిగించే చక్రము, సునీలమే సర్వ రక్షకాకార చక్రము, ఆ నీలవర్ణములోని రంధ్రమే నిఖిల రోగహర చక్రము. ఇచ్చట సూర్య కిరణ ప్రకాశమానముగా వెలుగుచున్నదే సర్వసిద్ధి ప్రధాన చక్రము. ఈ విధముగా అష్టచక్రములే అష్టదళపద్మమై విరాజిల్లుచున్నది.
కడపటిదైన సూర్యకిరణ ప్రకాశమానమై వెలుగుచున్న ఆపజ్యోతిలోని బంగారు కాంతియే 9వదైన విశ్వమోద పలాదాన చక్రము రత్న సింహాచనమై రంజిల్లుచున్నది. అందు బిందు స్వరూపముగా వెలుగొందుచున్నదే ఈ త్రిభువనములను పాలించు త్రిపుర సుందరీదేవిగా విరాజిల్లుచున్నది. అర్జునుని మనముడైన ఓ పరీక్షన్ మహారాజా, ఇది ఎంతయో పరిశీలించుచున్నావు కదా. ఆహా, మత్త కోకిల రక్తవర్ణము పృథ్వీనాతనరారు శ్వేతము తోయమున్ వక్త ధూమ్రము వహని నీలము వాయువమును సునీలమును నక్క విష్ణు పదంబు భూసురయందు నిష్కల జూడ నవ్యక్త తత్వము దాని బొందుట నార్య దర్పణ గుమ్యముగౌ. నేత్రములోని ఎరుపు వర్ణమే భూమిగాను, తెలుపు వర్ణమే జలముగాను, ధూమ్రవర్ణమే అగ్నిగాను, నీలవర్ణమే వాయువుగాను, సునీలమే ఆకాశముగాను, పంచభూత నిర్మాణమంతయు ఈ నేత్రములోనే ఉన్నది. సునీలమందు వెలుగుచున్న నిష్కల స్వరూపమే ఈ పంచభూత ప్రకృతికి ఆధారమైన ఆత్మస్వరూపునిగా వెలుగొందుచున్నాడు. అటువంటి ఆత్మస్వరూపుని దర్శించుటయే ఈ ఆర్య దర్పణము యొక్క మూల రహస్యమై ఉన్నది. కావున మనోవ్యాపారములను విడిచిపెట్టి ఏకమనస్కుడవై బిందు స్వరూపుడైన ఆ ఆత్మను దర్శించవలను. ఇదియే సాక్షి అని, శేముషి, మాయ సబలిత అని, ప్రణువమని అని నానా నామములతో చెప్పబడుచున్నది. అందుకు విను మమకారంబు రక్తంబు గణ వివేక శ్వేతమేయుకారంబు క్షితిపై మరియు నీలమే మకారంబు సునీలమరయ బిందువగు కలయ ప్రతిబింబ శివుడు. రాజేంద్ర, చక్కగా వినుము నాయన. ప్రణవమందున్న ఆకార ఉకార మకారములో కూడా ఈ నేత్ర పంచీకరణమందే ఉన్నవి. ఎరుపు వర్ణమే మకారమైనది, తెలుపు వర్ణమే ఉకారమైనది, నీలవర్ణమే అకారమైనది. ఈ అకార ఉకార మకారములతో కూడిన ఓంకారమునకు సునీలము, సునీలమందు ప్రకాశించు బిందువునే కలయై ప్రతిబింబమై పరమాత్ముడైనాడు. ఇంకను కార్యకారణములో కూడా ఇందునే ఉద్భవించుచున్నవి. ఈ బిందు స్వరూపుడైన ఆత్ముడే అన్నిటికీ కారణమై ఉన్నాడు. కావున దీనిని సాంగోపాంగముగా తెలుసుకొని అందరి నిగూఢ రహస్యములు కూడా తెలుసుకొనుటే నిజరూప సందర్శనము కాగలదు. అందుకు విలసత్పించిత సత్యమూర్తి కనులను వీక్షించిన వందు ద్రష్ట లసత ద్రొక్కై దృశ్య తత్వపదమున్ సానాందుడై కంటి వామల దురార్వయ దివిశేష గురు సద్ధర్మంబు సేవింపు మా కలిత ద్రష్ట పుటత్రయైక్య పరతన్ కవంతేయ వంశోద్భవాం. కుంతి వంశములో పుట్టిన ఓ పరీక్షన్ మహారాజా, నీవు సందర్శించుచున్న ఆ సిద్బింబమే త్రిపుటికి ఆధారమై ఉన్నది. దానికున్న జ్ఞానశక్తి శాత ద్రష్ట అయినది. దాని కాంతి ప్రచారమే దృక్కు చూపు అయినది. దాని మోహముచే ఏర్పడిన ఈ జడాజడములన్నీ దృశ్యములైనవి. ఈ విధముగా ద్రష్ట దృక్కు దృశ్యము అను త్రిపూటి అంతయు ఆ జ్ఞానశక్తి సంకల్పము వల్లనే కలుగుచున్నది. కావున సనాతనతల పరిపూర్ణ బాహ్య బ్రహ్మం
సమసేవితులైన ఈ అచల గురు మార్గములో గురుధర్మము సంగ్రహించుకొని ద్వయద్వాస పూరితమైన ఈ దీశరీర విశేషములు ఎరిగి త్రిపుటలో మునిగి ఉన్న మాయా సంచలిత మమకార బంధనలో తొలగించుకొనుము. మరియు జ్ఞాన త్రిపుటి కోసము చెప్పెదను, చక్కగా వినుము. నీల జలద మధ్య రజత్పలాక్షము జ్ఞాతయగును, తద్దర్శక దృశ్లీల జ్ఞప్తియే జ్ఞానము, లాలిత దృశ్యంబు జ్ఞేయ లక్షణము అనురూపం. రాజా, జ్ఞాత్ర జ్ఞాన జ్ఞేయములను త్రిపుటి కూడా ఇచ్చోటనే ఉన్నది. నీలవర్ణము మధ్యనున్న రంధ్రము అంతర్గతముగా పాలభాగమును తాకుచున్నది. సహస్రారములో 1000 రేకులతో వెలుగు పద్మం వలనున్న ఆ కేంద్రమునకు అదో భాగములో తొడుము వలెనున్న దానితో సూక్ష్మరంధ్రముగా ఉండి పాలభాగములో ప్రకాశించువాడే సర్వమును గ్రహించుచున్నందున అతనికి జ్ఞాత అని అందురు. అట్టి జ్ఞాత సూపు అనేది లక్షణముతో దేనినైనను గుర్తించగలడు. ఆ విధముగా గుర్తించి జ్ఞప్తిలో ఉంచుకొనుటే జ్ఞానమగును. ఇకను తాను చూసే దృశ్యమే జ్ఞేయమగును. అందుకు అజ్ఞాతంబుదయించు జ్ఞానము దగన్న చోట గీలించు, నీనా జ్ఞప్తితర సర్వదృశ్యతతులన్ వాంఛించు జ్ఞేయంబు, నే విజ్ఞప్తి దృగ్విశేష పరుడై వీక్షించు నిశ్చింతతో ప్రజ్ఞానమల దివ్యతత్వగనుడై రాజిల్లుమా సమాధిపా. జ్ఞాత నివాసముండు చోటనే జ్ఞానం, జ్ఞానము అను రెండు కూడా కలుగుచున్నవి. జ్ఞప్తి అను జ్ఞానము ఉండుటి చేతనే సర్వదృశ్యములు చూడవలెనన్న కోరిక కలుగుచున్నది. అట్టి దృశ్యమైన జ్ఞేయమును వివేక దృష్టితో వీక్షించి ప్రజ్ఞాన చైతన్యునిగా గ్రహించి పరిశుద్ధి చేసుకొని దివ్యతత్వమైన శుద్ధ చైతన్యుగా రంజిల్లుటయే పరిపూర్ణ భావం సంగ్రహించుటకు తొలిమెట్టు కాగలదు. కావున ఓ రాజా, ఈ జ్ఞాత్ర జ్ఞేయ జ్ఞాయంబులను బాగుగా పరిశీలింపుము. దృక్కును ద్రష్టయందు దగదీర్పి విలోకనమంత లీనమై ఒక్కటి 2 3 నొప్పడు ద్రష్టయు దృక్కు దృశ్యములు ఒక్కటనైక్య సంగతి హోమన్నతమై త్రిపుటి విరామమై నెప్పనుది సమాధి గురు నిర్ణయమే యమనస్క భావమౌ. నేను చెప్పుచున్న దృక్కులు అంతరంగమునకు తరలించి చిద్బింబమై వెలుగుచున్న ద్రష్టయందు లీనము చేసినచో ఈ ద్రష్ట చూచువాడు దృక్కు చూపు దృశ్యము చూడబడినది అను 3 ఒక్కటై ఇతర మేదియు కానరాక తనకు తానుయే లేనటువంటి దీ సమాధి యగును. దీనినే అమనస్క భావమని అందురు. దీనికి జ్ఞానమనస్క భావము అని కూడా అందురు. ఇది చాలా ఉత్కృష్టమైన భావము. 3 తనువుల యందు నిగూఢమయ్యుండి సకల వ్యాపారములకు సాక్షిభూతముగా వెలుగుచున్న ఆ సాక్షికి ఈ 3ను ఏకము చేసి నిర్వ్యాపారునిగా చేసిన సో కలుగు స్థితి మహాదానందకరమని సుఖబ్రహ్మ ఋషి చెప్పగా, అట్టి స్థితి స్వానుభవ పూర్వకముగా చేయించమని పరీక్షితుడు కోరెను. అంతా నా కోరిక మన్నించక గురువరెన్యుల పరీక్షితుని పద్మాసనము కరమలయందు సినుముద్ర భావము తెలపగా,
అర్ధ నిమిలిత నేత్రములతో దృశ్యాభావము రహితపరిచి పాలభాగమందు విద్యుత్ కిరణము వలె ప్రకాశించుచున్న జ్ఞాన బిందువుపై దృక్కును అంతర్గతం చేయించి నిశ్చల సమాధికారమైన అమనస్క భావమునకు తీసుకొని పోయెను. అప్పుడు పరీక్షణ మహారాజు ఆ దివ్య సందర్శనమును గావించి తన్మయుడై ఆత్మానందము పొందుచూ శుద్ధ ప్రజ్ఞాన చైతన్యములో దేహవస్థలు మరిసిపోయాను. జీవాత్ముడు ప్రజ్ఞానాత్మలతో కూడినప్పుడు కలిగిన ఆనందమును వర్ణింప సఖ్యము కాదు. ఆ సిదానందములో మునిగిపోయిన పరీక్షిత్తునకు సుఖబ్రహ్మ ఋషి మేల్కొల్పి ఆశీర్వదించగా పరీక్షను పాలుడు నిమిలితాక్షుడై లేచి ముకిలిత అష్టములతో గురుభక్తి భారముచే తల వంచి సద్గురు పాదములందు మోకరిల్లి ఆనంద భస్మములతో సద్గురు పాదముల ప్రక్షాళనం చేసి లేచి మోకాలపై కూర్చుండి వినమ్రత భావంతో గురుమూర్తికి ఎట్లనెను. ఎన్నో పుట్టుగలందు చేసిన తాపంబి నాటికీడెరే నా జన్మం విపుడు ఫలించే సద్గురువర సత్యాద్వయ జ్ఞానం సంపన్నుండైతిని జన్మ బంధములు నన్బాధింపబోధింక నేనన్నుంజూచితి నేల నేరదము నన్నైక్యసినాత్రుడై. గురుదేవా, గతములో ఎన్నో జన్మములెత్తి అందు చేసిన పుణ్య ఫలము వలన ఈ జన్మములో నా కోరిక నెరవేరినది. సత్యద్వయమైన జీవాత్మ పరమాత్మల జ్ఞానము పొందగలిగితిని. ఈ తత్వ పరిశోధన వలన నేత్ర పంచీకరణ వలన నేను అనేది నా స్వరూపమేదో తెలుసుకుంటుంది. అందు ఐక్యము చెంది సిద్రూపుడనైతని కావున నాకిక జన్మతంతువులు బాధించవనేది నమ్మకము కలిగినది స్వామి అని చెప్పి పరీక్షిత్ మహారాజు ఈ విధముగా వారికి నమస్కరించి అప్పుడు ఇట్లా పలికెను. తదుపరి విషయాన్ని మనము రేపటి తరుణములో అమనస్క భావము అన్నటువంటిది ఏ విధముగా ఉంటుంది, ఈ అమనస్క భావము ఏ విధముగా బోధించాలి అన్నటువంటి పరీక్షిత్ మహారాజుకు ఏ విధంగా తెలియపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని రేపు ముచ్చటించుకుందాము. జై నిజ గురుభ్యో నమః. శ్రీధర శివరామ దీక్షిత సద్గురుభ్యో నమో నమః.